ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం 4వ శ్లోకం. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అక్షర పరబ్రహ్మోపాసన చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎట్లా వ్యవహారం చేస్తుంటారు అనేటువంటిది ఇక్కడ దాన్ని చెప్తున్నారు. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. ఇవి 2 లక్షణాలు చూడండి. సన్నియమ్య ఇంద్రియ గ్రామం, సన్నియమ్య ఇంద్రియ గ్రామం, ఇంద్రియ గ్రామం, ఇంద్రియ గ్రామములు అంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయిగా, ఇంద్రియాలు మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములు ఇవి గ్రామం. గ్రామం అంటే మామూలుగా మనకు ఊర్లని అర్థం. ఇది అసలు ఇది ఒక పురము. ఇది పురము. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అన్నాడు కదా, భగవంతుడే అన్నాడు. అంటే నవద్వారములు కలిగినటువంటి ఈ పురమునందు అని మనకి ఇప్పుడు ఆల్రెడీ భగవంతుడు 5వ అధ్యాయంలో చెప్పున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంద్రియ గ్రామం, ఇంద్రియముల గ్రామము అంటే పంచేంద్రియములు ఒక గ్రామము, జ్ఞానేంద్రియములు ఒక గ్రామము, కర్మేంద్రియములు ఒక గ్రామం. సరే, ఈ ఇంద్రియములన్నింటినీ ఏం చేసి ఉంటాడు? సన్నియ సమ్యక్ నియమం. సమ్యక్ నియమం అంటే ఏమి? ఈ ఇంద్రియములను లెస్సగా నిగ్రహించి, లెస్సగా నిగ్రహించినంటే వీటిని బయటకు పోనీకుండా అని కాదు అర్థం. కన్నులు ఉన్నాయని అనుకోండి, కన్నులు ఏం చేస్తాయంటే కన్నులు చూడకుండా ఏముండవు, కన్నులు చూస్తూ ఉంటాయి. కన్నులు చూస్తాయి కానీ ఆ విషయాలకు లోబడిపోవు. కన్నులు చూస్తాయి కానీ లోబడిపోవు. మామూలుగా ఎట్లుంటుంది? మనం కళ్ళతో చూస్తామనుకోండి, ఏదైనా విషయాన్ని చూస్తాం. విషయాన్ని చూసిన వెంటనే ఈ విషయము చాలా బాగుంది, ఇది నాకుంటే బాగుంటుంది అని మనం దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్ని మనం చేస్తాం. మరి ఇప్పుడు వీరెలా ఉంటారు అంటే, వీరు ఈ నిర్గుణ నిరాకారోపాసన చేసినటువంటి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానులు, వాళ్ళే స్థితప్రజ్ఞులు, వాళ్ళే గుణాతీతులు, వాళ్ళే యోగులు, వాళ్ళే భక్తులు. అందరూ వాళ్ళే. భక్తియోగి, జ్ఞానయోగి, కర్మయోగి, యోగి. కాబట్టి ఇవన్నీ వారే అన్నమాట. ఇతను ఎలా ఉంటాడంటే, ఇప్పుడు
ఈ ఇంద్రియములతో చూస్తాడు, కన్నుతో చూసినాడు. ఆ చూచిన విషయం ఏదైతే ఉన్నదో, రూపం ఏదైతే ఉన్నదో, ఆ రూపము సత్యమా లేకుంటే నాకు తోపించుచున్నది, అంటే నేను చూచినప్పుడు కనిపిస్తున్నది, అది సత్యమైనదేం కాదు. అంటే నా మనస్సు ఇంద్రియముల ద్వారా దానిని ఇప్పుడు చూపించుచున్నది అని చూస్తాడు. అందువలన ఆ విషయానికి ప్రాధాన్యం అనేటువంటిది ఉండదు. అయితే కనిపించదా? కనిపించింది. విషయము కనిపించింది, కన్ను చూచింది, విషయాన్ని గుర్తించింది, అయినా దానికి లోబడకుండా ఉంటాడు. అదేవిధంగానే చెవి ద్వారా శబ్దములను వింటాడు, శబ్దములు వినిపిస్తాయి. అయితే ఆ శబ్దములన్నీ కూడా నా వలననే ప్రకటమగుచున్నవి. శబ్దమునకు వేరే ఏం పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు. ఇప్పుడు దీన్నంతా చేసింది ఏంటంటే, ఆ శబ్దమును దాన్ని ఏమంటారంటే ప్రమ అనేది తీసుకున్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణము ఒకటి ఉన్నదండి. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఇట్లా ప్రమాణాలు ఉన్నాయి. దాంట్లో ప్రత్యక్ష ప్రమాణాలు అంటే ఏమంటే నేరుగా డైరెక్ట్గా ఇప్పుడు కనిపించేటువంటివి. అంటే కంటికి రూపం కనిపించింది, దాన్ని చాక్షుష ప్రమా అంటారు. చెవి చేత శబ్దం వినిపించింది, అది శ్రోత్రజ ప్రమ. నాలుక చేత రుచి చూడబడింది, రాసన ప్రమ. ముక్కు చేత గంధం చూడబడింది, దాన్ని ఘ్రాణజ ప్రమ. చర్మము చేత స్పర్శ చూడబడింది, త్వాచ ప్రమ. చూడండి, ఇప్పుడు మీకు ప్రమ అంటే జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం, నువ్వు జ్ఞానస్వరూపుడవు, నేను జ్ఞానస్వరూపుడను. ఈ జ్ఞానస్వరూపము ఈ మనస్సు ద్వారా వచ్చి జ్ఞానం ఏమైంది? ఇప్పుడు మనస్సు ద్వారా వచ్చి ఈ ఇంద్రియముల పైన పడి, ఇంద్రియముల నుంచి ఫోకస్గా బయటొచ్చి, బయట ఉన్నటువంటి విషయం వరకు వెళ్ళి ఆ విషయమును ప్రకటింపజేయుచున్నది. ఇప్పుడు అదే విషయమే మళ్ళీ వెనక్కి సేమ్ అక్కడి నుంచి విషయము నుంచి ఇంద్రియం నుంచి మనస్సు నుంచి వెనకాల ఉన్నటువంటి ఆ చైతన్యం వరకు వెళ్ళి, అంటే అక్కడికి వరకు వెళ్ళి, అంటే ఆభాసుని వలన ఇక్కడ నీకు అజ్ఞానం కలుగుచున్నది. అంటే ఇప్పుడు జ్ఞానము కంటి ద్వారా విషయమును చూడబడినప్పుడు, జ్ఞానమే నీకు రూపముగా తెలియబడుచున్నది. అదే జ్ఞానమే చెవి ద్వారా శబ్దముగా తెలియబడుచున్నది. అదే జ్ఞానమే ముక్కు ద్వారా గంధముగా తెలియబడుచున్నది. అదే జ్ఞానమే నాలుక ద్వారా రుచిగా తెలియబడుచున్నది. అదే జ్ఞానమే చర్మము ద్వారా స్పర్శగా తెలియబడుచున్నది. ఆ స్పర్శలో మళ్ళీ చల్లదనము, వెచ్చదనము, ఇటువంటివి. గంధములో మంచి గంధము, సువాసన, మళ్ళీ దుర్గంధము, ఇటువంటివి. శబ్దములలో తారతమ్యములు కలిగినటువంటి, అంటే ఇప్పుడు వాయిద్యం వాయిస్తున్నారు అనుకోండి, దాంట్లో హై పిచ్లో ఒకటి పోతుంది, తర్వాత మధ్యముగా ఒకటి వస్తుంది, తర్వాత తక్కువగా ఒకటి వస్తుంది. అనుదాత్త, ఉదార, స్వరితమని ఇందులో ఉంటాయి శబ్దములలో, మామూలు వేదం పారాయణం చేసేటప్పుడు. అలాగే ఇవి కూడా, ఈ శబ్దం కూడా అలాగే వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే శబ్ద జ్ఞానము, అంటే జ్ఞానమే శబ్దముగా తెలియబడుచున్నది. అంటే జ్ఞానమే ఇంద్రియముల ద్వారా, ఏ ఇంద్రియము ద్వారా ఆ రూపమైనటువంటి జ్ఞానముగా ప్రకటమగ్గుచున్నది. అంటే
చెవి ద్వారా జ్ఞానము శబ్దజ్ఞానముగా ప్రకటమైనది, కంటి ద్వారా రూపజ్ఞానముగా ప్రకటమైనది, ముక్కు ద్వారా గంధజ్ఞానముగా ప్రకటమైనది, నాలుక ద్వారా రసజ్ఞానముగా ప్రకటమైనది, చర్మము ద్వారా స్పర్శజ్ఞానముగా ప్రకటమైనది. ఒకే జ్ఞానమే ఈ పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ రూపముగా ప్రకటమైనది. ఇప్పుడేమైపోయింది? సర్వ ప్రపంచము జ్ఞానమునందు నీకు ఇలా తెలియబడుచున్నది. కాబట్టి ఇప్పుడు ఇతను ఆ విషయానికి లోబడుతాడా అనంటే జ్ఞానమే ఉన్నది, జ్ఞానము కంటే వేరే ఏమీ లేదు. కాబట్టి జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు. కాబట్టి సన్నియమ్య ఇంద్రియ గ్రామం, ఈ ఇంద్రియముల యొక్క గ్రామములు, ఇంద్రియముల యొక్క గ్రామము అని అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెవి అని అనుకోండి, చెవికి త్రిపుటి ఉంటుంది. త్రిపుటి అంటే ఏమంటే చెవిలో మళ్ళా అక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. చెవి ద్వారా ఏమిటి? శబ్దం తెలియబడుతుంది. ఆ శబ్దం తెలియబడుతున్నప్పుడు శబ్దం అనేటువంటి స్థూల రూపంగా ఉండేటువంటిదేమో తమోగుణం, సత్వగుణంగా ఉండేదేమో శబ్ద జ్ఞానం. శబ్దానికి సంబంధించి దాన్ని గ్రహించేటువంటి పరికరం వచ్చి రజోగుణం. చూడండి, ఇప్పుడు ఇక్కడ త్రిపుటి అయ్యింది. సో దీనిని ఈ ఇంద్రియ గ్రామం దీన్ని చూసుకున్నప్పుడు, అట్లే కంటికి కూడా సత్వరజస్తమో గుణాలు, నాలుగు కూడా సత్వరజ, ఇట్లా అన్ని ఇంద్రియములకు సంబంధించినటువంటి గ్రామం. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా సన్నియం అని అన్నప్పుడు సమ్యక్ నియమం. చూడండి, చాలా స్పష్టంగా జ్ఞానము ద్వారా స్థిరపడినప్పుడు ఇప్పుడు వేరే ఏముంది? వేరే ఏంటంటే జిగేల్ మని మెరిసిపోతున్నాయి. అక్కడ లైటింగ్ అంతా వేస్తున్నారు. ఆ జిగేల్ మని మెరిసిపోతుండే లైటింగ్ అంతా ఇప్పుడు నా కంటికి కనిపిస్తున్నటువంటి నా కంటి నుంచి వెలువడినటువంటి జ్ఞానం యొక్క వికారమే కానీ ఆడ ఇంకా వేరే ఏమన్నా పెద్ద ఏమన్నా ఉందా అనంటే, నీకు అజ్ఞానముతో ఉన్నటువంటి వాడికి అక్కడ వెలుతురుంది, దానివలన అది తెలియబడుచున్నది, అది ఉంది కాబట్టి నాకు తెలియబడింది అనేటువంటిది వస్తుంది. దీన్ని మళ్ళీ మీరు వెనక్కి లాక్కొని వెళ్ళిపోద్దు. నన్ను వెనక్కి లాక్కి వెళ్ళడం అంటే ఏంటి? రండమ్మ గారు తీసుకోండి, లోపల చూడండి. అంటే ఇప్పుడేంటి? జ్ఞానమే సృష్టి దృష్టివాదము అని మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం. మీరు సృష్టి దృష్టివాదంలోకి వెళ్ళొద్దు. సృష్టి దృష్టివాదం అనేటువంటిది అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఉండేటువంటిది. అదే సృష్టివాదం వచ్చినప్పుడు కొద్దిగా వివేకం కలిగింది. అదే అజాతవాదం వచ్చినప్పుడు ఇంకా నీ యొక్క పరిపక్వమైనటువంటి స్థితికి చేరినావు. కాబట్టి ఇప్పుడు నువ్వు సృష్టివాదములో ఉండి చూడు, ఇంకా అక్కడి నుంచి నువ్వు జ్ఞానస్థితిలోకి రా. స్పష్టంగా చూస్తే ఇదంతా నా యొక్క జ్ఞానమే ఇన్ని రూపములుగా తెలియబడుచున్నది. రూపంగా తెలియబడుతుండేది జ్ఞానమే, శబ్దంగా తెలియబడుతుండేది జ్ఞానమే, రుచిగా తెలియబడుతుండేది జ్ఞానమే. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇవన్నీ జ్ఞానమే. అయితే ఏంటి? నా లోపల ఉన్నటువంటి జ్ఞానము, హృదయమునందు ప్రకటమైనటువంటి జ్ఞానము, ఆ హృదయము నుంచి మనస్సు పైన పడి, ఆ మనస్సు నుంచి జ్ఞానేంద్రియముల పైన పడి, జ్ఞానేంద్రియముల నుంచి కర్మేంద్రియముల పైన పడి, కర్మేంద్రియముల నుండి విషయములను సృజించి, ఆ విషయముల రూపముగా తనే ఉండి తనే ఇక్కడ ప్రకటింపబడుచున్నది. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచి వచ్చింది. కాబట్టి నా నుంచి వచ్చింది కాబట్టి ఈ ఇంద్రియములు ఆ విషయములను చూచినప్పుడు అక్కడ ఏదో ఉందని దానికి లోబడిపోకుండా సంనియం ఇంద్రియ గ్రామం అంటే లెస్సగా నియమించబడి ఉంటాయి, దానికి లోబడకుండా ఉంటుంది. ఇది పరిపక్వమైనటువంటి
జ్ఞానస్థితి. దాంట్లో ప్రారంభ స్థితిలో ఉన్నాడని అనుకోండి, నిర్గుణ నిరాకార ఉపాసన అని అనుకోండి. అప్పుడు ఈ జ్ఞాన దృష్టితో ఉంటూ ఇంద్రియములను ఆ విషయములు వచ్చినప్పుడు ఆ విషయముల యందు లోబడిపోకుండా యదా సంహరతే ఛాయం కూర్మోంగా నీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇప్పుడు వీడేం చేస్తాడంటే సమాజంలో వెళ్తూ ఉంటాడు. సమాజంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సమాజంలో ఉండేటువంటిదంతా గుణములతో కూడి ఉన్నది కదా, వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళు మనల్ని ఏదో ఒక విధముగా ఆ విషయముల్లోకి లాగేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లా లాగేసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ తను శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా ఏదో మాట్లాడతాడు, చెప్తాడు, జరుగుతుంది. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించరు. వాళ్ళకు సరిపోయే విధానంగానే దాన్ని తీసుకుంటారు. అప్పుడు వీడేం చేస్తాడు, చిన్నగా అక్కడి నుంచి ఏ విధంగా అయితే తాబేలు తన ఇంద్రియములను బయటకి పంపించకుండా తన లోపలికి లాక్కునేస్తుందో, అక్కడ ఇబ్బందిగా అని అనిపించినప్పుడు వెంటనే ఇంద్రియమే తాబేలు ఏం చేస్తుంది, అది బాగా నీళ్ళలో ఎత్తూ ఉంటుంది. ఎప్పుడైతే బయట నుంచి ఏదైనా ఇబ్బంది అని అనిపించిందో వెంటనే లోపలికి లాగేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ విధముగా ఇతను కూడా ఏం చేస్తాడంటే, ఇది ఈ ప్రపంచం అయినప్పటికీ దీనిలో ఏదైనా అట్లా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తే ఇంద్రియములను తన వశంలో పెట్టుకుని అక్కడ ఇబ్బంది పడేటట్లుగా ఆ వ్యవహారాల్లో తలదూర్చి అక్కడ ఇబ్బంది పడకుండా దాని నుంచి తను చిన్నగా జారుకునేసి తన పాటుకు తను సైలెంట్గా ఉండిపోతాడు. అది సంనియమ్యేంద్రియ గ్రామం. తర్వాత సర్వత్ర సమబుద్ధయ అన్నింటి యందు అన్ని కాలముల యందు అన్ని ప్రదేశములలో సమబుద్ధి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. బ్రహ్మణి అంటే ఈ బ్రహ్మజ్ఞానము కలిగిన మహానుభావులు విద్యా వినయ సంపన్నే, విద్య కలిగి వినయ సంపన్నుడైనటువంటి గొప్ప బ్రాహ్మణుని యందు, గవి అంటే గోవు యందు, హస్తిని ఏనుగు యందు, సుని కుక్క యందు, స్వపాకేచ కుక్కను వండుకుని తినేవాని యందు, పండితాహ ఈ పండితులుగా ఉన్నవాళ్ళు అంటే పండితాహ అంటే జ్ఞానము కలిగిన వాళ్ళు, సమదర్శన. ఇప్పుడు చూడండి, ఈడ విద్యా వినయ సంపన్నుని గురించి చెప్పినాడంటే బ్రాహ్మణుని గురించి చెప్పినాడు. అంటే ఈ బ్రహ్మతత్వజ్ఞానము కలిగినటువంటి వాళ్ళ యందు, గోవుని గురించి చెప్పినంటే సత్వగుణము కలిగిన వాళ్ళ యందు, తర్వాత హస్తిని ఏనుగును గురించి చెప్పినాడు, అది రజోగుణానికి చిహ్నం, రజోగుణము కలిగినటువంటి వాళ్ళ యందు, తర్వాత కుక్కను వండుకొని తినేవాడు, అది తమోగుణానికి చిహ్నం, ఈ తమోగుణం కలిగిన వాళ్ళ యందు, వీళ్ళందరి యందు కూడా సమత్వ భావన. అంటే ఏంటి, శరీర దృష్ట్యా కాదు, శరీర దృష్ట్యా మానసిక దృష్ట్యా కాదు, అది మనసుకు సంబంధించి వాళ్ళు చేసుకునే కర్మలు, అవి వాళ్ళ సంస్కారాలు. అందరిలో ఏముంది, ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః. చూడండి, అందరి యందు ఆ మనస్సుకు ఆధారంగా ఒక్కటే ఉంది, ఆధారంగా ఆ ఒక్కటే ఏమిటి, నిర్దోషం హి సమం బ్రహ్మ. నిర్దోషం, ఆ బ్రహ్మకు ఎటువంటి దోషము లేదు. తస్మాత్ కాబట్టి
ఈ మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ బ్రహ్మను చూస్తారే కానీ ఆ మనస్సు చేసే వికారము వాటిని చూడరు, వాటిని పట్టించుకోరు. అందువలన నువ్వు చీమ నుంచి మొదలుపెట్టి గడ్డిపోచ నుంచి మొదలు పెట్టుకొని బ్రహ్మదేవుని వరకు ఉండేటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యందు కూడా సమత్వ దృష్టి. సన్యాస స్వీకారం చేసినప్పుడు ఏ ప్రాణికి నా వలన భయము లేదు. ఏ ప్రాణికి, ఎక్కడుండే వాళ్లకు భయము లేదు. అంటే చెట్టు చేమలతో మొదలుకొని అసలు దాంట్లో ఎట్లా చెప్పారంటే ఈ బెడ్ పైన ఉండేటువంటివి ఏవైనా ఉంటే కూడా సరే దాన్ని కూడా విదిలించేసి వేసుకోవాల్సింది. ఈ తలపైన ఏదన్నా వాళ్ళతో కూడా దానిని కూడా ఇట్లా కూడా కొట్టకూడదు, కొట్టకుండా దాన్ని కూడా ఇట్లా తోలేయాలి. అంటే ఎంత ఇది ఉంటుంది చూడండి, అక్కడ ఎంత భావన ఉండాలి. ఇటువంటి భావనతో ఉండుట. ఎందుకు? ఆడుండేది కూడా ఏమిటి? ఆడుండేది కూడా నేనే. ఇంకా ఎక్కువ మాట్లాడితే అంటే బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మం అంటే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే జ్ఞానమే. జ్ఞాన రూపంగా తనే అంతటా ఉన్నది. అందులో ప్రకటమవుతున్నది కూడా జ్ఞానమే. కాబట్టి ఎక్కడ చూసినా ఒకటే. ఇప్పుడు దేశం, కాలం, వస్తువు. ఈ దేశము అనేటువంటి దాన్ని మామూలుగా అందరూ ఏం చేస్తారంటే వేరుగా చూస్తారు. ఈ దేశంలో ఒక రకమైన వాతావరణము, ఇంకొక దేశంలో ఇంకొక రకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి నా దేశము గొప్పది, వాళ్ళ దేశం అది అంత పనికిరానిది. పైగా వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్కి మధ్యలో ఏదో టక్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతారంటే సహజంగా ఉండే వాళ్ళు ఏం మాట్లాడతారంటే మా ఇండియాకు సపోర్ట్, పాకిస్తాన్ చేసింది తప్పు చేసింది, పాకిస్తాన్ పైన అటాక్ చేయాల్సిందే, ఇది అని మాట్లాడతారు. కానీ ఈ నిర్గుణ నిరాకార ఉపాసన చేసేటువంటి వాడు నిర్మలంగా ఉంటాడు, ఏం మాట్లాడు, నిర్మలంగా ఉంటాడు. ఎందుకు? దాన్ని చేస్తాండేది ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు చేస్తున్నారనే మీరు అనుకుంటున్నారు. వీళ్ళు కాదు చేస్తాండేది. ఇక్కడ దీన్నంతా నడిపిస్తున్నటువంటిది ఒకటి ఉంది, అదే ప్రకృతే క్రియమాణాన్ని. ఈశ్వర సర్వభూతానాం యంత్రారూఢాన్ని మాయ. నడిపిస్తున్నది, చేస్తున్నది అంతా ఒకటి చేస్తున్నాడు. వీడు చూస్తూ ఉంటాడు. ఎవడుంటాడు ఇట్లాగా? ఎవడు ఎట్లుంటాడంటే నిర్గుణ నిరాకార ఉపాసన చేసేవాడు. ఈ దేశమని కానీ ఆ దేశమని కానీ ఆ భావన ఉండదు. అందరి యందు సమత్వ భావనే. వాడు నిన్ను చంపేస్తాను వచ్చాడుకో, చంపినా సరే సమత్వ భావన ఉంటుంది. అదే నిర్గుణ నిరాకార ఉపాసన అంటే ఇంకా ఊరికే దెబ్బ తగిలిందని అంటే దెబ్బ తగిలిన వెంటనే నువ్వు మారిపోయేటట్లుగా అంటే మనస్సు మారిపోతే అట్లేం కాదు. వాడు నిజమైనటువంటి దృఢమైనటువంటి జ్ఞానము లేదు అని అర్థం. జ్ఞానం అందరికీ ఉంటుంది. పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం రెండు ఉంటాయి. పరోక్ష జ్ఞానము వలన వీడికి బ్రహ్మ అనేది తెలియబడుతుంది అంతే. అపరోక్ష జ్ఞానము చేత, అపరోక్ష జ్ఞానం అంటే రెండు విషయాలు వస్తాయి. రెండు విషయాలు ఏంటంటివి? అపరోక్షం అంటే, పరోక్షం అంటే నీకు ఎదురుగా, కంటికి ఎదురుగా కనిపించేటువంటివి. అపరోక్షం అంటే కంటికి కనిపించకుండా మనస్సులో ఉండేటివి. అది అపరోక్షం అవుతుంది. ఇప్పుడు ఈ అపరోక్షాన్ని గురించి చెప్పట్లేదు. ఇక్కడ వీడుండేటువంటి వాడు ఈ పరోక్ష జ్ఞానాన్ని, అపరోక్ష జ్ఞానాన్ని దాన్ని చూచడం లేదు. సాక్షాత్ అపరోక్షాత్ జ్ఞానం. సాక్షాత్ అపరోక్షాత్ అంటే సాక్షాత్తుగా ఉన్నది, అది అపరోక్షంగా ఉన్నటువంటిది, అదే బ్రహ్మ. ఆ జ్ఞానస్థితిలో ఉన్నాడు కాబట్టి దేని యందు కూడా కానీ ఆ దేశమని లేదు, ఈ దేశమని లేదు, అతనని లేదు, ఇతనని లేదు, అందరినీ సమత్వ దృష్టితో చూస్తుంటాడు. తర్వాత కాలం.
ఏమంటే కాలము ఎక్కడుంది? కాలం ఉంది అంటే మనస్సులో కాలం ఉంది. మనస్సు వస్తే కాలం వస్తుంది. నువ్వు మనస్సుతో ఆలోచన చేస్తేనే కాలం వస్తుంది. మనస్సుతో ఆలోచన చేయలేదు అనుకుంటే కాలమే లేదు, ఏ విషయమైనా సరే. తర్వాత వస్తువులు, ఆ వస్తువు వేరే ఈ వస్తువు వేరే అనే భావన ఉంటుంది. అది కూడా నీకేంటి? నీ మనస్సు చేత కల్పించినటువంటివే. ఇవన్నింటికి ప్రాధాన్యము లేదు. వీటికి ఆధారంగా ఉన్నటువంటి చేతనత్వమునందే ఇతనున్నాడు, చూస్తున్నాడు. అతను ఈ లక్షణములు ఎవడికున్నాయో అతను తే అంటే వారు ప్రాప్నువంతి మామేవ మాం ఏవ నన్నే వాళ్ళు ప్రాప్నువంతి, వాళ్ళు నన్నే పొందుతారు. ఏమంటే నన్నే పొందుతారని అంటే ఎవరిని పొందుతారని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? చెప్తా ఉండేది శ్రీకృష్ణుడా? చెప్తా ఉండేది శ్రీకృష్ణుడు అనుకుంటే భ్రమపడినట్లే. శ్రీకృష్ణుడు కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉండేది, మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు. మాయా విశిష్ట స్వరూపమైన ఈశ్వరుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కృష్ణుడు మాట్లాడడం లేదుగా. కృష్ణుడు కాదు మాట్లాడుతుండేది, అక్కడ మాట్లాడుతూ ఉండేది ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఈశ్వరుడు నేరుగా మాట్లాడాలంటే మాట్లాడలేడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, శబ్దం వినిపిస్తుంది. మీకు కూడా శబ్దం వినిపిస్తుందా లేదా? అక్కడ వినిపిస్తుంది. మీకు శబ్దం వినిపిస్తూ ఉందినంటే ఆ శబ్దము ఏదో ఒక పరికరము నుంచి వెలువడిందిగా. ఒక పరికరము నుంచి వెలువడి మీకు ఆ శబ్దము ఒక పరికరము నుంచి వెలువడి ఆ శబ్దం నుంచి వెలువడినటువంటి శబ్ద తరంగాలను గ్రహించగలిగేటువంటి పరికరం మీ దగ్గర ఉండి దాన్ని గ్రహించి ఇదొక ట్రిక్ ద్వారా జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్. ఇదంతా ఒక టెక్నాలజీని మనం చూస్తే, డైరెక్ట్గా చూస్తే ఇదే సైన్స్. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఎందుకంటే పాయింట్ వచ్చింది కాబట్టి. ఏమంటే చైతన్యాశ్రయమై చైతన్యము నుంచి ఈ సృష్టి అనేటువంటిది సృజింపబడింది అని తీసుకోండి. మొదట్లో ఇప్పుడు ఈశ్వరుడు అంటే బ్రహ్మ నుండి అహంకారం నుంచి పంచతన్మాత్రల నుంచి సూక్ష్మ పంచమహాభూతాలు, వాటి నుంచి మళ్ళా పంచమహాభూతాలు, వాటి నుంచి పంచీకరణమై ఇంత స్థూల ప్రపంచం అనేది వచ్చింది. ఓకేనండి, బాగానే ఉంది. ఇప్పుడు ఇదంతా చైతన్యాశ్రయమే, దాని నుంచి కదా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి కూడా చైతన్యమే కదా, మనిషి కూడా ఆత్మే కదా. ఈ మనిషి యొక్క బుద్ధి ఉందిగా, ఈ మనిషి యొక్క బుద్ధి నుండి కదా నీకు సైన్స్ అనేటువంటిది వచ్చి, అంటే దాన్ని ఉపయోగిస్తూ వీడి టాలెంట్తో ఈ పరికరాలని వీటన్నింటిని తయారు చేసింది ఎవరు? ఇప్పుడు కంప్యూటర్ని తయారు చేశాడు, ల్యాప్టాప్ని తయారు చేశాడు, ఫోన్ తయారు చేశాడు. వీని మేధ నుంచి వచ్చిందా లేదా ఇంకేమన్నా అదేమైనా ఊడిపడిందా పైన నుంచి? ఏమైనా వీని మేధ నుంచినే కదా వచ్చింది. వీని మేధ నుంచి వచ్చిందినంటే చైతన్యం యొక్క ప్రభావమును ఈ బుద్ధి రూపంగా ఉండి ఆ బుద్ధి నుండి ఈ పరికరాలన్నింటినీ ఇది తయారు చేసినట్లయిందిగా, దీన్ని సృజించిందిగా. ఇప్పుడు ఇది అంటే ఏమి? ఆ చైతన్యం యొక్క మాహాత్మ్యం అని చెప్పేదానికి దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? చైతన్యం యొక్క మాహాత్మ్యం చూడండి, చైతన్యం యొక్క మాహాత్మ్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది. మీరు దాన్ని చూడకుండా ఇది సైన్స్ అండి. దీంట్లో కొంతమంది ఏంటంటే ఈ యొక్క వేదాంత